వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి. ఈ పేరు చెప్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు విద్యా పరిపాలన కంటే వివాదాల పరిపాలన ఎక్కువ చేశారు. జ్ఞాన సరస్వతి మందిరాన్ని న్యాయాధికరణ, అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగం, పరీక్షల్లో గందరగోళం అనే 4 స్తంభాల మీద నిలబెట్టినటువంటి వీసీ గారి విశిష్ట పాలన ఇప్పుడు హైకోర్టు తీర్పుతో జైలు గదికి చేరబోతోంది. కోర్టు ధిక్కరణ ఉత్తర్వులంటే లెక్కలేదు. నూకన్న దొరానే అసిస్టెంట్ ప్రొఫెసర్ను తొలగించి జీతం నిలిపేసి హైకోర్టు ఉత్తర్వులను వరుసగా ధిక్కరించిన ఘనత మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి గారిదే. న్యాయమూర్తి చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలంటే ఆయనకి గౌరవం తక్కువ, ఇలాంటి వ్యక్తిపై కనికరం చూపితే న్యాయ వ్యవస్థకి నష్టం. ఫలితం నెల రోజుల జైలు, 2000 రూపాయల జరిమానా. గతంలో ఉన్నటువంటి ఆరోపణలు, నోటిఫికేషన్ లేకుండానే ఉద్యోగాలు, అక్రమ నియామకాలు, రిజిస్ట్రార్ నియామకంలో నిబంధనలు పక్కన పెట్టి సొంత సిఫారసులు ఆధారంగా నియామకాలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేసి అక్రమ నియామకాలు బహిర్గతం చేశారు. కూటమి పాలనలో విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చి 60 రోజుల నివేదిక వస్తుందని ప్రకటించారు. విశ్వవిద్యాలయ నిధుల్లో 100 కోట్లు గల్లంతయ్యాయనేటువంటి ఆరోపణలు, 100 కోట్లు. తర్వాత ఆర్ఎస్యుఏ నిధుల్లో 20 కోట్ల దుర్వినియోగం జరిగిందని విజిలెన్స్ వాళ్ళు బయటపెట్టారు. నిర్మాణ పనులు, పరీక్షల రీవాల్యుయేషన్ వ్యవహారాల్లో కూడా కమిషన్ల వాసన, పరీక్షల గందరగోళం. రీవాల్యుయేషన్ అంటే రీకలెక్షన్, పీజీ పరీక్షల రీవాల్యుయేషన్లో సొంత వారికే మార్కులు పెంచడం, విద్యార్థుల భవిష్యత్తు కాగితాల లెక్కలపై ఆట, విశ్వవిద్యాలయ ప్రతిష్ట మట్టిపాలు చేసిన మరో ఘనత. విశ్వవిద్యాలయ కులపతి అంటే సొంత కులపతిగా భావించలే ఎంతోమంది అరాచక వ్యక్తులు నియమించి విశ్వవిద్యాలయాల్లో కూడా విధ్వంసాలు చేయించిన సైకోగా జగన్ విద్యావేత్తలు మర్చిపోరు. ముఖ్యంగా చదువుకున్నవారు. విద్యాలయాన్ని కబ్జా చేసిన కులపతికి జైలు కీర్తి స్వయంకృతం. ప్రతి రంగం నుండి జైలుకు పంపుతున్న జగన్మోహన్ రెడ్డి ఘనకీర్తిని, రికార్డుని మర్చిపోలేమంటూ చాకరే వారి విశ్లేషణ. ఇక న్యాయమూర్తి గారు అన్నటువంటి మాట చూస్తే చాలా కఠినంగానే ఉంది. ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసేసి, లేదంటే ఉద్యోగం నుంచి తీసేసి, కాంట్రాక్ట్ 17 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని తీసేసి ఇష్టం వచ్చినట్టు జీతాలు కూడా పే చేయకుండా చేస్తే కోర్టు ధిక్కరణ కేసు వేశారు. కోర్టు ధిక్కరణకి ఆయన కనీసం కోర్టుకు కూడా వెళ్ళలేదు. నా నాయకుడే వెళ్ళట్లేదు, నేను ఎందుకు వెళ్ళాలి అని చెప్పి పెట్టుకున్నాడు. ఫలితంగా 4 రోజులు జైలు శిక్ష అయితే వేశారు. క్లియర్గా తీర్పు అందుబాటులో ఉంది. ఆయన జైలుకి వెళ్ళక తప్పదు. అయితే ఒక్కసారి కోర్టు ఉత్తర్వులు ఇచ్చాక దాన్ని యథాతథంగా అమలు చేయడమే అధికారుల విధి అంటూ న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని భావిస్తే అప్పీల్ చేసుకోవచ్చు, అంతే తప్ప కోర్టు ఉత్తర్వులకు విభిన్న అర్థం చెప్పడానికి వీల్లేదు. కోర్టు ఉత్తర్వులు సరైనవా కాదనే విషయాన్ని కోర్టు ధిక్కరణ వాజ్యంలో తేల్చలేరు. ఆ ఉత్తర్వులకు కట్టుబడి వ్యవహరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి వీసి కాస్త మంది అధికారులు కూడా ఇంకా వంత పాడుతున్నారు అనేది ఇక్కడ స్పష్టం అవుతోంది. సో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి వాళ్ళు జైలుకి వెళ్ళడం అనేది రివాజు అనేది ఇంకొకసారి తేలిపోయింది అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చాలామంది చేస్తున్నారు. ఈ ప్రసాద్ రెడ్డి గారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయిపోయి ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రార్ కార్యాలయంలో, అంటే వీసీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తప్ప కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది, డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారిది, వీళ్ళెవరిది కూడా ఫోటోలు పెట్టడానికి ససేమీర నేను ఒప్పుకోను అంటూ గొడవ చేసింది కూడా సదరు ప్రసాద్ రెడ్డి గారే. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి క్యాంపస్లో ఆయన నేతృత్వంలోనే దగ్గరుండి మరీ పెట్టించి, అలాగే ఆయన కావలసినటువంటి వాళ్ళకి, ఆయన ఎవరు చెప్తే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించుకునేటువంటిది, అలాగే పీజీ ఆ రిపోర్టు, అలాగే పిహెచ్డి చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఆయన సంతకానికి కమిషన్ల కక్కుర్తి, అలాగే ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకి, ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళకి కూడా రీవాల్యుయేషన్లో మార్కులు పెరిగిపోతాయి, టాపర్లు వచ్చిన వాళ్ళకి కూడా కిందకి వెళ్ళిపోతారు ఆయనకి నచ్చకపోతే. ఈ రకమైనటువంటి పనితీరుని చాలా గొప్పగా కనబరిచినటువంటి సొంత కులపతి ప్రసాద్ రెడ్డి గారిని పోషించినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆనందిస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా శోకిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ మాకు వచ్చేది చదువులు చెప్పడానికి, మమ్మల్ని ఉద్ధరించడానికి అని చెప్పి. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం కాస్త కఠినమైనటువంటి నిర్ణయాలు చాలా గట్టిగా తీసుకోవాలి అనేది అందరూ కోరుతున్నటువంటిది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.